హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ మీద వీడియో చేసినాను. అది మొత్తం చూడండి. నేను చెప్తుందంటే ఈ వీడియోకి నేను మానిటైజేషన్ ఆపేస్తున్నాను. ఈ వీడియో మానిటైజేషన్ ఆపేస్తున్నాను. నాకు డబ్బులు అవసరం లేదు ఈ వీడియో మీద. దీన్ని ఎందుకు చేస్తున్నాను అనేది ఫర్దర్గా మీరు ఆ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం డిస్టర్బెంట్గా ఉంటుంది. సెన్సిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడొద్దు, స్కిప్ చేసేయండి. తర్వాత చిన్నపిల్లలకి మీ ఇష్టం, చాయిస్. చూపించాలనుకుంటే చూపించండి, లేకపోతే వద్దు. అయితే వీడియోలో చెప్పేది ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఊరు దగ్గర. ఓలార్పల్లి మండలం మా ఊరు. నేను పెరిగిన ఊరు, మా నాన్నగారు పుట్టిన ఊరు, సొంత ఊరు మాది. అయితే మా ఊరు దగ్గర మంగంపేట దగ్గర గిరిజన వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, ఒక అతను తన ఫ్యామిలీ, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కువైట్లో సంపాదించుకోవడానికి పోయారు. వాళ్ళ పాపని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంచుకుంటే వాళ్ళ అమ్మ నాన్నల పరిస్థితి బాగాలేక కువైట్కి వచ్చేస్తే వాళ్ళ చెల్లెల దగ్గర పెట్టింది. వాళ్ళ భార్య వాళ్ళ చెల్లి దగ్గర పెడితే ఆ భార్య వాళ్ళ చెల్లెల ఇంట్లో ఉండే వ్యక్తి, 60 years ఏజ్డ్ వ్యక్తి, అతను ఈ 12 ఏళ్ల పాప పైన అటెంప్ట్ చేశాడు. అమ్మాయి సేఫే, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని కరెక్ట్గా తెలియట్లే నాకు. అయితే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, అతను తర్వాత ఆ ఇన్సిడెంట్ తెలుసుకొని వాళ్ళ భార్య ద్వారా కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత గురించి పంపించేసిన తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు అందరికీ బంధువులకు ఫోన్ చేసి ఇలా ఇలా చేసాము, డబ్బులు ఇచ్చి బయటకు వచ్చామని చెప్తే, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మళ్ళీ పోలీసుకు పోయి చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఆమెను తెచ్చి మందలించారట వాళ్ళ చెల్లిని. అయితే అటెంప్ట్ చేసుకుంటే పోలీసు వాళ్ళు విక్టిమ్ భార్యని పిలిపించి, నీ వల్ల ఇట్లా జరిగింది, సో దీంట్లో నీకు కూడా భాగం ఉంది, ఆమె డిశ్చార్జ్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడనే ఉండాలని చెప్పారు. తర్వాత ఆమె డిశ్చార్జ్ అయిపోయింది, ఆమెకు మంచిగా ఉంది అని చెప్పేసి అంతా బయటికి వచ్చేసిన తర్వాత ఈ విక్టిమ్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న అంటే కోవిడ్లో పనిచేసే వ్యక్తి చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే, నా కూతురికి జరిగిన ఇన్సిడెంట్కి నేను న్యాయం ఇప్పించలేకపోతే నేను ఏమి తండ్రి అని ఫీల్ అయ్యి అతను ఎవరికి చెప్పకుండా వాళ్ళ కోవిడ్ వాళ్ళ దగ్గర లీవ్ తీసుకొని ఇండియాకు వచ్చి చేసిన అతన్ని చంపేసి ఎవరికి తెలియకుండా కోవిడ్కి వెళ్ళిపోయాడు. వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు దాన్ని సస్పెక్టెడ్ డెత్ అని నోట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంత లోపల కోవిడ్ నుంచి ఒక వీడియో, అతను కూడా యూట్యూబరే, ఫేమస్ యూట్యూబరే, కోవిడ్ కేటగిరీకి సంబంధించిన ఫేమస్ యూట్యూబరు, అతను వీడియో పెట్టాడు, నేనే చేశాను అని చెప్పి సంఘటనల గురించి అంతా పెట్టాడు. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అయితే దాంట్లో మొత్తం సారాంశం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో దాని గురించి నా వ్యూ ఏం చెప్తానంటే, అతను చేసింది కరెక్టా రాంగా అంటే, నాకు తెలిసిన ప్రకారం అతను చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అతను వాళ్ళ కూతురు ఎప్పుడైనా నాన్న నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు ఏం చేసావు అని అడిగితే చెప్పుకోవడానికి ఉంటుంది. ఆయన కూతురు దృష్టిలో హీరో అయిపోయాడు. కానీ అట్లా అని చెప్పేసి చట్టం మన చేతుల్లో తీసుకోవడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. కానీ అక్కడ పోలీసు వాళ్ళు కూడా వైఫల్యం ఉంది కదా, వాళ్ళు కూడా సరిగ్గా స్పందించకుండా వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ చేసి వదిలేశారు. సో దాని గురించి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అక్కడ పోలీసు వాళ్ళది కూడా తప్పు ఉంది. సో అది అయిపోయిన తర్వాత ఇతను తీసుకున్న డిసిజన్ కరెక్టా అంటే నాకు తెలిసి కరెక్టే. చంపేసేయడం, అదొక వ్యక్తి ప్రాణం తీయడం తప్ప అంటే, అలాంటి వాళ్ళు భూమి మీద బతికుండడం కూడా వేస్టే. చంపేయాలి నా కొడుకుని. నేను కూడా సిచ్యువేషన్ ఉంటే అదే పని చేసేవాడు. తర్వాత దీనివల్ల విక్టిమ్ వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ పాప జీవితాంతం ఆ ట్రోమాలో బతుకుతూ ఉంటుంది. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే మగవాళ్ళని ఎవరిని నమ్మకపోవడం జరగవచ్చు, తర్వాత ఎవరితో చక్కగా మాట్లాడకపోవడం, అమ్మాయి ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది, ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఆ టైంలో ఎంత బాధపడి ఉంటుంది. ఊహ తెలియని పసిపిల్ల మీద అలా చేసిన అతను, అమ్మాయి ఏం అనుభవించుంటే నోరు నొక్కేసి అంత చేసినప్పుడు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత వేదనకు గురి ఉంటుంది. అతను చేసే పని వల్ల ఆమె తీసుకోలేక ఎంత ఏడ్చుంటుంది. అది కాకుండా వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు బెదిరించారంట. బెదిరిస్తే అమ్మాయి ఏం చేయగలుగుతుంది పాపం, చిన్నపిల్ల. ఎట్లో ఒకట ఆమె చెప్పిన తర్వాత మా ఇంట్లో గొడవలు అవుతుంది తీసుకెళ్ళమంటే వాళ్ళ అమ్మ వచ్చి కనుక్కుంది.
కనుక్కొని ఈ ఇన్సిడెంట్ మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఇన్సిడెంట్ వాళ్ళు మెచ్చుకోవాల్సిందంటే ఎంతోమంది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎవ్వరు పట్టించుకోరు. కానీ వీళ్ళు ఆ సంఘటన మీద ఎట్లయినా సరే ఫేస్ చేయాలి, పోరాడాలి, నా కూతురికి న్యాయం ఇప్పించాలి అని చెప్పి పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి గట్టిగా నిలబడ్డారు ఆ ఇన్సిడెంట్ మీద. దాదాపు ఫైట్ చేశారు. ఒక 10 రోజులేమో ఫైట్ చేసినట్టున్నారు. అంత ఫైట్ చేసిన వాళ్ళకి లాస్ట్‌కి న్యాయం దొరకకపోగా వాళ్ళకే వ్యతిరేకంగా కేసు తిప్పేటప్పటికి ఆ తండ్రి తట్టుకోలేకపోయినట్టున్నాడు. నా కూతురికి తనకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం ఇప్పించలేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి అతను ఎవరికీ తెలియకుండా ఇండియాకి వచ్చి అతన్ని చంపేసి తనను కువైట్‌కి వెళ్ళిపోయిన తర్వాత వీడియో పెట్టి నేను లొంగిపోతున్నానని చెప్పాడు. సో, అతను ఎంత బాధపడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంత ట్రోమా అనుభవించుంటాడు, నరకం. అదే ఆ నరకం మానమాత్రుడు ఎవడు అనుభవించుంటాడు నాకు తెలిసిన మట్టుకైతే. ఆ సంఘటన తీసుకోవడం అనేది ఆ ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తది. మనలాంటి వాళ్ళకి తెలీదు. ఆ సిట్యుయేషన్ అనేది ఆ ఫ్యామిలీకి ఎంత భయంకరమైన సిట్యుయేషను. అది గాక చేసినోడు ఏమన్నా ఊరికి పోయాడా, వాళ్ళ ఫ్యామిలీకి ఆ మచ్చ మిగిల్చేసాడుగా. తర్వాత వాళ్ళ తరాలు నెక్స్ట్ తరాలోళ్ళకి ఇదే మచ్చగా మిగిలిపోతదని నా అభిప్రాయం. ఈ ఈ ఈళ్ళకి మనశ్శాంతి లేదు, ఆయనకి మనశ్శాంతి లేదు. అతను అసలు మానవ మృగమా? మృగాలైనా సరే కొంచెం ఆలోచిస్తాయి ముందెనకాల. ఏం మనుషులురా నాయన! ఇంతకుముందు ఏంటంటే, అమ్మా నువ్వు ఇంట్లో ఉండు, జాగ్రత్త బయటికి పోకుండా సేఫ్‌గా ఉంటావు అని చెప్పేది. ఇప్పుడు ఇంట్లో కూడా జాగ్రత్త లేకపోతే ఇంకా ఆడపిల్లలు ఎక్కడికి పోవాలి? ఇంట్లో కూడా జాగ్రత్త లేకపోతే. అందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లే. కానీ కొంతమంది ఎదవలు, మృగాలు, కుక్కల ద్వారా జరిగే ఇన్సిడెంట్లు ఆడపిల్లల్లో చాలా భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళ స్వభావం అంతేనా? లేకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఒక్క సెకండ్ కోసం జీవితాన్ని, ఒక ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టడం, ఒక కుటుంబ భవిష్యత్తుని అది సర్వనాశనం చేయడం, వాళ్ళ ఫ్యామిలీ భరించే నరకం ఎవడికి తెలుస్తుంది? ఏంది ఆ ఇన్సిడెంటు ఎందుకంటే అంత భయంకరమైన ఇన్సిడెంట్ అది. ఆ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది? మనం చెప్పలేం కదా! మనం ఇవి యూట్యూబ్‌లో వీడియోలు చేసి అది పెట్టడం వల్ల వాళ్ళ బాధలు తీరిపోవు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా బాధ అనిపించింది. ఏదో దూరంలో జరుగుతూ ఉంటే ఏదో జరుగుతున్నాయి, కానీ అప్పుడు జరిగినప్పుడు కూడా కొంచెం బాధ అనిపించినా కూడా దగ్గరలో జరిగేటప్పుడు మా ఊరి దగ్గర దాకా వచ్చేసింది. ఏమో చెప్పలేము. మా చుట్టుపక్కల దగ్గర దాకా రావచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ అనేది లైఫ్‌లో ఆ ఫ్యామిలీకి పెద్ద తట్టుకోలేని మూమెంట్. అతను లొంగిపోతా అంటున్నాడు. తన ప్రభుత్వం ఏ శిక్ష వేసినా కూడా నేను అనుభవించడానికి దానికి అంతా రెడీయే అని చెప్పేసి ఖచ్చితంగా నేను న్యాయస్థానం నమ్మకం ఉందని చెప్పి చెప్తున్నాడు. అతను లొంగిపోతాను. నేను ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. నా ఫ్యామిలీకి, నా కుటుంబ సభ్యులకి ఎవరికీ సంబంధం లేదు. నా కూతురికి జరిగిన అన్యాయంకి నేను బదులు తీర్చుకుంటున్నాను. నేను రివెంజ్ తీసుకుంటున్నానని చెప్తున్నాడు. సో, అతను చేసింది కరెక్టా అంటే నా దృష్టిలో కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పని లేకపోవడం వల్ల ఆయన కువైట్‌కి వెళ్ళాడు. తర్వాత భద్రత అంటే ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళే చేసేటప్పటికి అతను తట్టుకోలేకపోయాడు, చేసేసాడు. కరెక్టే అనిపిస్తుంది. కానీ నేనేం చెప్తున్నానంటే లాస్ట్‌కి కంక్లూజన్ ఇచ్చేది ఏంటంటే, ఎవరైనా కోవిడ్‌కి పోయేవాళ్ళు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా మీ అమ్మా నాన్నల దగ్గరైనా ఎక్కడైనా పెట్టిపోండి. ఇలా తెలిసిన బంధువుల వాళ్ళ ఇంట్లో పెట్టమాకండి. వయసులో వచ్చిన పిల్లల వల్ల. ఎవడు నమ్మకస్తులు లేరు. ఎవడు స్వార్థం వాడు చూసుకుంటాడు. ఎవడు వ్యక్తి స్వార్థం వాడే చూసుకుంటాడు. ఈ పిల్ల కనీసం తప్పించుకుంది కానీ అతను ఏమైనా చేసి చంపేసి ఉంటే మనం ఇన్ని విషయాలు వినేవాళ్ళం. సో, అది తప్పించుకొని ఆ పిల్ల బయటపడింది కాబట్టి సరిపోయింది కానీ వేరే కండిషన్‌లో ఎలా ఉంటుంది? నేను అందుకే చెప్తున్నా, మీరు ఏదైనా పని చేయడానికి విదేశాలకు పోయినప్పుడు నమ్మకస్తులు ఇంట్లో కాదు, మీ అమ్మా నాన్నల దగ్గర ఎక్కడైనా జాగ్రత్త పెట్టండి. లేకపోతే ఒకరు ఫారెన్‌లో పని చేస్తే ఒకరు ఇంటికాడ ఉండి పిల్లల్ని చూసుకోండి. అనవసరంగా అతి 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 ఆశకు పోయేసి ఇట్లా ఇష్యూస్ చేసుకోకండి. ఎందుకంటే అందరికి జరుగుతుందని కాదు కానీ ఈ ఇన్సిడెంట్ కొంచెం బాధాకరమైన ఇన్సిడెంట్ కాబట్టి అమ్మాయి తప్పించుకుంది కాబట్టి కొంచెం ఆనందం కానీ వాళ్ళ నాన్న చేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు జీవితాంతం ఆ మర్డర్ వల్ల, ఇష్యూ వల్ల జీవితాంతం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా! ఎన్నో కలలతో హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఒకే ఇన్సిడెంట్స్‌తో డిస్ట్రాయ్ అయిపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయము. అతనికి జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కూతురైనా, వాళ్ళ భార్య అయినా సరే జీవితాంతం మొత్తం బాధపడాల్సిందే కదా! ఇప్పుడు ఎన్నేళ్ళు శిక్ష పడతాదో తెలీదు. వీళ్ళు ఎన్నేళ్ళ తర్వాత నాన్నని, వాళ్ళ కూతురు నాన్నని, వాళ్ళ భార్య భర్తని కలుస్తుందో చెప్పలేము. 5 ఏళ్ళు పడొచ్చు, 7 ఏళ్ళు పడొచ్చు, చెప్పలేము. ఇలాంటి ఇన్సిడెంటే అమెరికాలో జరిగింది అంటున్నారు. నేను న్యూస్ ఛానల్‌లో విన్నాను. తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్ విన్నాను. ఇలాంటి ఇన్సిడెంటే
ఒక ఇన్సిడెంట్ అమెరికాలో జరిగింది. వాళ్ళ కూతురు పైన ఎవరో అటాక్ చేస్తే వాళ్ళ నాన్న చంపేశాడు. సో, అతనికి అదే హ్యుమానిటీ బేసిస్ మీద ఆయనని ఏం శిక్షించకుండా వదిలేశాడు. సెల్ఫ్ డిఫెన్స్ కింద కన్సిడర్ చేసి. ఇక్కడ కూడా అలానే కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఆ? నేను లైక్ చేయమని అడగాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ ఫ్రెండ్స్ మీకు కుదిరితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పలేము. సో ఇలాంటి వీడియోస్కి నేను చేయకపోవచ్చు కూడా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్గా చెప్పుకునేది ఏంటంటే, నేను ఈ వీడియోకి మానిటైజేషన్ తీసేస్తున్నా. మానిటైజేషన్ ఆఫ్ చేసేస్తున్నా. నాకు రూపాయి అవసరం లేదు ఇలాంటి ఇన్సిడెంట్ మీద.